Hi friends, welcome to DSA and Group Zone యూట్యూబ్ ఛానల్. 2024 సంవత్సరం జూలై 2వ తేదీన అనగా ఇదే రోజు నేటి దినం ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఏపీ టెట్ అనేది విడుదలయ్యింది. దీని ప్రకారం మనం ఎవరెవరైతే ఏపీ టెట్కు అప్లై చేసుకుని ఈ 30 రోజులు సన్నద్ధం అవుతున్నారో అటువంటి వారి కోసం ఉపయోగపడే విధంగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి నుంచి ప్రతిరోజు కూడా కొన్ని బిట్స్ని మన ఛానల్ వేదికగా అందించడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఎగ్జామ్స్ వరకు ప్రతిరోజు కూడా మన ఛానల్ని ఫాలో అయితే మీకు తప్పనిసరిగా ప్రయోజనం ఉంటుంది. అయితే 2017వ సంవత్సరంలో తెలుగు పండిట్స్ వారికి నిర్వహించినటువంటి టెట్ పేపర్లో ఒక 30 శిశు వికాసం అధ్యాపనం బిట్స్ని అందించారు. ఆ ప్రీవియస్ పేపర్ని ఇప్పుడు మనం ఇక్కడ స్టడీ చేస్తున్నాం. ఇది మీ ప్రిపరేషన్లో ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఈ పీడిఎఫ్లు కావాల్సిన వారు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ని ప్రొవైడ్ చేశాను. లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. పీడిఎఫ్లు మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి. ఇకపోతే మిత్రులారా, ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఈ వీడియోలో ఒక 30 శిశు వికాసం మరియు అధ్యాపనం అన్నటువంటి అంశం నుంచి బిట్లను స్టడీ చేద్దాం. 30 బిట్లు 30 మార్కులకు వస్తాయి కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి జోన్ శిశు వికాసం మరియు అధ్యాపనం. సరే, ఇంకా ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 1, మొదటి బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 1, ఒక వ్యక్తి ఏ పనిలో అయినా లేదా వృత్తిలో అయినా రాణించాలి అంటే అతనికి కావాల్సింది ఏంటి? సహజ సామర్థ్యం మరియు అభిరుచి, అభిరుచి మరియు వైఖరి, వైఖరి మరియు సృజనాత్మకత, అభ్యసనం మరియు పరిపక్వత. వీటిలో సరైన జవాబుని గుర్తించండి. ఒక వ్యక్తి ఏ పనిలోనైనా వృత్తిలోనైనా రాణించాలి అంటే అతనికి కావాల్సింది సహజ సామర్థ్యం మరియు అభిరుచి ఉండాలి. అంటే తాను చేపట్టబోయేటటువంటి పనిలో లేదా వృత్తిలో సహజ సామర్థ్యము ఉండాలి. ఆ వృత్తి పట్ల అంకిత భావం అంటే అభిరుచి అనేది కలిగి ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తి నిర్దేశించినటువంటి పనిలో లేకపోతే వృత్తిలో రాణించగలడు. బిట్ నెంబర్ 2, రెండవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. రెండవ బిట్ని మనం పరిశీలన చేసినట్లయితే 4 సంవత్సరముల పిల్లవాడు ఇంగ్లీష్ రైమ్స్ చెప్పేటప్పుడు ఉపయోగించే స్మృతి. అంటే ఒక 4 సంవత్సరముల పిల్లవాడు ఇంగ్లీష్ రైమ్స్ని చెప్పాలి అనుకుంటే అలాంటప్పుడు ఆ 4 సంవత్సరాల పిల్లవాడు ఎటువంటి స్మృతిని వినియోగించుకుంటాడు? బట్టి స్మృతి, సంవేదన స్మృతి, తార్కిక స్మృతి, క్రియాత్మక స్మృతి. సరైన జవాబుని గుర్తించండి అని ఇలా బిట్టు అడగడం జరిగింది. జవాబు ఆప్షన్ ఏ, బట్టి స్మృతి సరైనటువంటి జవాబు. మూడవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 3, ప్రకల్పన నిగమాత్మక వివేచనం. ప్రకల్పన నిగమాత్మక వివేచనం, ప్రకల్పన నిగమాత్మక వివేచనం ఏర్పడే పియాజే సంజ్ఞానాత్మక దశ క్రింది వాటిలో ఏది? బిట్టు మరోసారి. ప్రకల్పన నిగమాత్మక వివేచనం ఏర్పడే పియాజే సంజ్ఞానాత్మక దశ క్రింది వాటిలో ఏది? గుర్తించండి. పూర్వ ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ, ఇంద్రియ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ అని ఈ విధంగా బిట్టుని అడగడం జరిగింది. దీనికి సరైన జవాబు ఆప్షన్ బి, అమూర్త ప్రచాలక దశ. ప్రకల్పన నిగమాత్మక వివేచనం ఏర్పడే పియాజే సంజ్ఞానాత్మక దశ అమూర్త ప్రచాలక దశ. బిట్ నెంబర్ 4, నాలుగో బిట్ని మనం చూస్తున్నాం. సమ్మిళిత విద్య. చూడండి, బిట్ ఏంటంటే సమ్మిళిత విద్య. సమ్మిళిత విద్య, సమ్మిళిత విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రకానికి చెందిన పిల్లల వైవిధ్య అవసరాలు తీర్చడం. సమ్మిళిత విద్య
దీని యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లల వైవిధ్య అవసరాలు తీర్చడం. అయితే ఏ రకమైన పిల్లల యొక్క వైద్య అవసరాలను తీరుస్తుంది అన్నది బిట్టు. అందరి అభ్యాసకుల అవసరాలు, ప్రత్యేక అవసరాలు గల పిల్లల అవసరాలు, అభ్యాసన వైకల్యాలు గల పిల్లల అవసరాలు, సాధారణ అభ్యాసకుల అవసరాలు. జవాబు ఆప్షన్ ఏ. సమ్మిళిత విద్య యొక్క ముఖ్య ఉద్దేశం అందరి అభ్యాసకుల అవసరాలు తీర్చడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఐదవ బిట్టు చొరవ మరియు చొరవ అపరాధం. చొరవ విసెస్ అపరాధం అనే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనే పిల్లల వయస్సు క్రింది వాటిలో ఏది? చొరవ వెసస్ అపరాధం అనేటటువంటి మనో సాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనే పిల్లల వయస్సు క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ సి. 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరముల వయస్సు కలిగినటువంటి పిల్లల్లో చొరవ వెసస్ అపరాధం అనే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి అనేది ఉంటుంది. బిట్ నెంబర్ 6. టైపు నేర్చుకోవటంలో ఇమిడి ఉన్న అభ్యసన సూత్రం క్రింది వాటిలో ఏది? టైపు నేర్చుకోవటంలో ఇమిడి ఉన్న అభ్యసన సూత్రం. అభ్యసన నియమం, ఫలిత నియమం, విరమణ నియమం, సంసిద్ధత నియమం. జవాబు ఆప్షన్ ఏ. అభ్యసన నియమం సరైనటువంటి జవాబు. మూల్యాంకనం యొక్క పరిపాలనాపరమైన ప్రయోజనం క్రింది వాటిలో ఏది? మూల్యాంకనం యొక్క పరిపాలనాపరమైన ప్రయోజనం క్రింది వాటిలో ఏది? మూల్యాంకనం యొక్క పరిపాలనాపరమైన ప్రయోజనం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ ఏ. జవాబుదారీతనం సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 8. పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థి తాను పాస్ అయిన పెద్ద ప్రయోజనం లేదు అని తనను తాను సమర్థించుకోవటం గుర్తుపెట్టుకోండి. తనను తాను సమర్థించుకోవటం అనేది ఏమిటి అంటే, పరీక్షల్లో ఒక స్టూడెంట్ ఫెయిల్ అయిపోయినాడు. అదే విద్యార్థి నేను పాస్ అయినా కూడా పెద్ద ప్రయోజనం లేదులే అని చెప్పి తన తప్పుని తాను సమర్థించుకోవడం అనేది ప్రక్షేపణమా, హేతుకీకరణమా, పరిహారమా, విస్థాపనమా? జవాబు ఆప్షన్ బి. హేతుకీకరణం సరైనటువంటి జవాబు. పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థి తాను పాస్ అయిన పెద్ద ప్రయోజనం లేదు అని తనను తాను సమర్థించుకోవటం హేతుకీకరణం. బిట్ నెంబర్ 9. 9వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒక విద్యార్థి తాను ఆంగ్లం మాట్లాడితే తమ గ్రామంలో గుర్తింపు లభిస్తుంది అని చెప్పి ఆంగ్లం నేర్చుకొని గుర్తింపు పొందాడు. ఒక విద్యార్థి తాను ఇంగ్లీష్లో మాట్లాడగలిగితే వారి విలేజ్లో ఒక మంచి గుర్తింపు వస్తుంది అని చెప్పి ఇంగ్లీష్ని మాట్లాడడం నేర్చుకున్నాడు. అలా నేర్చుకుని గుర్తింపు పొందాడు. ఇక్కడ ఆ విద్యార్థిలో తీరిన అవసరం ప్రాథమిక అవసరం, శారీరక అవసరం, గౌణ అవసరం, ఆర్థిక అవసరం. సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ సి. గౌణ అవసరం సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 10. కొత్త ప్రదేశంలో దారి తప్పిపోయిన ఒక వ్యక్తి అనుభవించిన భయాందోళనలను గురించి తెలుసుకోవటానికి అనువైన పద్ధతి ఏది? తెలుసుకోవటానికి 2 సార్లు నేను రాశాను. ఓకే. కొత్త ప్రదేశంలో దారి తప్పిపోయిన ఒక వ్యక్తి అనుభవించిన భయాందోళనలను గురించి తెలుసుకోవాలంటే అందుకు అనువైన పద్ధతి క్రింది వాటిలో ఏది అనేది ప్రశ్న. పరిశీలన పద్ధతి,
వ్యక్తి అధ్యయన పద్ధతి, ప్రయోగ పద్ధతి, పరిశీలన పద్ధతి. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ డి, పరిశీలన పద్ధతి సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 11, ఒక వ్యక్తి తన సమస్యకు తానే పరిష్కారం కనుగొనేలా చేసే మంత్రణం క్రింది వాటిలో ఏది? తన సమస్యకు తానే పరిష్కారం అంటే తన సమస్యకి తానే పరిష్కారం చేసుకుంటే అది ఏ మంత్రం? నిర్దేశిక మంత్రం, అనిర్దేశిక మంత్రం, శ్రేష్ఠ గ్రహణ మంత్రణం, ప్రత్యేక మంత్రణం. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ బి, అనిర్దేశిక మంత్రణం. తన సమస్యకు తానే పరిష్కారం కనుక్కోగలడు అనిర్దేశిక మంత్రణం. 12వ బిట్టు, సైకిల్ తొక్కడం నేర్చుకున్న అబ్బాయి మోటార్ బైకు నేర్చుకోవాలి అనుకున్నప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు. సైకిల్ తొక్కడం వచ్చు ఒక అబ్బాయికి. సైకిల్ వచ్చినటువంటి అబ్బాయి మోటార్ బైక్ నేర్చుకోవాలి అనుకుంటున్నాడు. అప్పుడు ఆ అబ్బాయిలో జరిగే అభ్యసన బదలాయింపు ఏది? వ్యతిరేక బదలాయింపు, అనుకూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ బి, అనుకూల బదలాయింపు సరైనటువంటి జవాబు. 13వ బిట్టు, బిట్ నెంబర్ 13, వ్యక్తి మూర్తిమత్వంపై జననపూర్వక, జననాంతర, పరిసర కారకంగా పనిచేసేది. వ్యక్తి యొక్క మూర్తిమత్వంపై జననపూర్వక మరియు జననం అనంతరం పరిసర కారకంగా పనిచేసేది. ఇరుగు పొరుగు వార, తల్లిదండ్రుల, గృహ వాతావరణమ, ప్రసార మాధ్యమాల. సరైన జవాబును గుర్తించండి. ఒక వ్యక్తి మూర్తిమత్వంపై జనన పూర్వక మరియు జనన అనంతర ఈ 2 విధాలైనటువంటి కారకాలు. ఒక వ్యక్తి మూర్తిమత్వంపై జనన పూర్వక, జననం తర్వాత పరిసర కారకంగా పనిచేసేవి తల్లిదండ్రులు. సరైనటువంటి జవాబు తల్లిదండ్రులు. ఓకే, సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 14, 14వ బిట్టు. బిట్ నెంబర్ 14 ఇప్పుడు మనం చూస్తున్నాం. అభిరుచులకు సంబంధించి అసత్య ప్రవచనాన్ని గుర్తించండి. అభిరుచులకు సంబంధించి అసత్య ప్రవచనాన్ని గుర్తించండి. అభిరుచులు పుట్టుకతోనే రావు. అభిరుచులు అభ్యసనం, అనుభవం ద్వారా ఏర్పడతాయి. అభిరుచులు పిల్లలందరిలో ఒకేలా ఉంటాయి. అభిరుచుల వికాసం పిల్లల సహజ సామర్థ్యాలు, ప్రజ్ఞ, అవకాశాలను బట్టి ఉంటుంది. అభిరుచుల వికాసం ఇలా ఉన్నాయి. ఈ 4 స్టేట్మెంట్లలో సరైన జవాబులు గుర్తించండి. చూడండి, ఎస్, అభిరుచి అనేది పుట్టుకతోనే రాదు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. అభిరుచి అనేది పుట్టుకతో రాదు. అభిరుచులు అభ్యసనము మరియు అనుభవం ద్వారా ఏర్పడుతూ ఉంటాయి. ఇది కూడా సరైన స్టేట్మెంటే. అభిరుచులు పిల్లలందరిలో ఒకేలాగా ఉంటాయి. అభిరుచుల వికాసం పిల్లల సహజ సామర్థ్యాలు, ప్రజ్ఞ, అవకాశాలు బట్టి ఉంటాయి. ఇలా ఇచ్చాడు. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు మనకి ఫైనల్ కీలో ఎలా ఇచ్చాడు? ఫైనల్ కీలో జవాబు ఎలా ఇచ్చాడు? అభిరుచుల వికాసం పిల్లల సహజ సామర్థ్యాలు, ప్రజ్ఞ, అవకాశాలను బట్టి అభిరుచుల వికాసం అనేది ఉంటుంది. ఇది రాంగ్ స్టేట్మెంట్. అని ఇచ్చాడు. అభిరుచుల వికాసం పిల్లల సహజ సామర్థ్యాలు, ప్రజ్ఞ, అవకాశాలను బట్టి ఇక్కడ అభిరుచుల వికాసం అనేది ఉంటుంది అని చెప్పి ఇచ్చారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఫైనల్ కీ ప్రకారం ఇది రాంగ్ స్టేట్మెంట్.
ఇకపోతే అభిరుచులు పుట్టుకతో రావు, కరెక్టు. అభిరుచులు అభ్యసనం అనుభవం ద్వారా ఏర్పడుతూ ఉంటాయి. అభిరుచులు పిల్లలందరిలో ఒకేలా ఉంటాయి. ఈ 3 కరెక్ట్ స్టేట్మెంట్స్ అని చెప్పి ఫైనల్కి వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఇక బిట్ నెంబర్ 15. 10వ తరగతి వరకు హిందీ చదివిన విద్యార్థి, 10వ తరగతి వరకు ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థి, 10వ తరగతి వరకు హిందీలో చదివిన విద్యార్థి ఇంటర్మీడియట్లో సంస్కృతం పరీక్ష రాస్తూ సంస్కృతం పరీక్షలో సంస్కృతం భాషకు బదులుగా హిందీ పదాలతో ఎగ్జామ్ రాశాడు. దీనికి కారణం ఏమిటి? దమనమా, తిరోగమన అవరోధం, అనుపయోగం వల్ల స్మృతిక్షయం, పురోగమన అవరోధం. వీటిలో సరైన జవాబు ఏది? 10వ తరగతి వరకు హిందీ చదివినటువంటి ఒక విద్యార్థి ఇంటర్మీడియట్లో సంస్కృతం పేపర్ని ఎగ్జామ్గా రాస్తూ అందులో సంస్కృత పదాలకు బదులుగా హిందీ పదాలని ఉపయోగించాడు. హిందీ పదాలతో ఎగ్జామ్ రాశాడు. దీనికి కారణం ఆప్షన్ డి, పురోగమన అవరోధం. పురోగమన అవరోధం. బిట్ నెంబర్ 16. వార్షిక ప్రణాళికను తయారు చేసుకోవటంలోని ముఖ్య లక్షణం. వార్షిక ప్రణాళికను తయారు చేసుకోవటంలోని ముఖ్య లక్షణం. వార్షిక ప్రణాళికను ఎందుకు తయారు చేస్తారు? ఒక పీరియడ్లో ఏమి బోధించాలో నిర్ణయించుకోవడం కోసమా? అది యూనిట్ ప్లాన్ కదా, ఒక పీరియడ్కి సంబంధించినది వార్షిక ప్రణాళిక కాదు కదా. ఓకే, ఇది యూనిట్ ప్లాన్ వస్తుంది కదా. సో వార్షిక ప్రణాళికలో ఏమి అంటే ఇది దేనికి తయారు చేస్తారు? వార్షిక ప్రణాళిక పాఠ్యాంశాలకు అనుగుణంగా బోధన ఉపకరణములను ఉపయోగించడం. ఇది కూడా కాదు, ఇది కూడా యూనిట్ ప్లాన్కి సంబంధించింది. పాఠ్యాంశాలకు అనుగుణంగా బోధన ఉపకరణములను తయారు చేసుకోవడం. ఇది కూడా కాదు. సో ఇక్కడ పాఠ్య ప్రణాళికను నిర్దేశ సమయంలో పూర్తి చేయటం. ఇది కరెక్ట్. వార్షిక ప్రణాళికను ఎందుకు తయారు చేసుకుంటారంటే ఏవైతే పాఠ్య ప్రణాళికలు నిర్దేశించారో ఆ నిర్దేశించిన పాఠ్య ప్రణాళికని ఆ నిర్దేశిత సమయంలో పూర్తి చేసేందుకోసం వార్షిక ప్రణాళికను తయారు చేసుకుంటారు. బిట్ నెంబర్ 17. ఒక అమ్మాయి పేదవారికి సాయం చేయటం చూసినటువంటి తల్లిదండ్రులు ఆ అమ్మాయిని మెచ్చుకున్నారు. అలా మెచ్చుకోవడం అనేది దీన్ని ఏమంటారు? పునర్భరణం అని చెప్పి అంటారు. ఎస్, అంటే వారికి ఒక పని చేసేందుకు మనం వెనక నుంచే మెచ్చుకుంటూ షబాష్ అంటూ ఉంటే వారికి ఇంకా బలం అనేది రెట్టింపు అవుతూ ఉంటుంది. ఇంకా వారు అటువంటి పనులు పొగుడుతూ ఉంటూ చేస్తూ ఉంటారు. ఒక అమ్మాయి పేదవారికి సహాయం చేసింది. అది చూసిన తల్లిదండ్రులు ఆ అమ్మాయిని మెచ్చుకున్నారు. ఈ పునర్బలనం వలన పేదవారికి సహాయం చేయటం ఆ అమ్మాయికి ఒక అలవాటుగా మారిపోయింది. ఈ పునర్బలనం అనేది ఇవ్వడం వల్ల ఆ అమ్మాయికి ఒక అలవాటుగా మారిపోయింది. మరి ఇక్కడ ఏ విధమైన అభ్యసనం జరిగింది? ఇక్కడ జరిగిన అభ్యసన విధానం ఏది? శాస్త్రీయ నిబంధనం, పరిశీలన అభ్యసనం, అంతర్దృష్టి అభ్యసనం, కార్యసాధక నిబంధనం. వీటిలో సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ డి, కార్యసాధక నిబంధనం సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 18. ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెంట్ టెస్ట్. ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెంట్ టెస్ట్గా పిలువబడే ఫ్రెంచ్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త క్రింది వారిలో ఎవరు అని బిట్టు వస్తే మీరు జవాబుగా దేన్ని మీరు గుర్తిస్తారు? ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెంట్ టెస్ట్. ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెంట్ టెస్ట్ అనగానే మనకి గుర్తుకు రావాల్సిన పేరు ఆల్ఫ్రెడ్ బినే. ఇంటెలిజెంట్ టెస్ట్ అనగానే మనకి గుర్తుకు రావాల్సినటువంటి సైంటిస్టు
ఆల్ఫ్రెడ్ బినే. మెకైవర్ చెప్పినట్లు, మెకైవర్ ఎవరండి? మెకైవర్ చెప్పినట్టు మెకైవర్ చెప్పినట్లు ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం రేపు నేను ఏ స్థాయిలో ఉండాలో నిన్ననే నేను ఆలోచించుకొని ఉండటమే. అంటే ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం, ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం రేపు నేను ఏ స్థాయిలో ఉండాలో నిన్ననే నేను ఆలోచించుకున్నాను అనేది ఈ రకమైన ప్రేరణకు మంచి ఉదాహరణ. ఇలా ఇచ్చాడు ప్రశ్న, ఇలా ఇచ్చి జవాబులు ఇలాగ ఇచ్చాడు. అంతర్గత ప్రేరణ, సాధన ప్రేరణ, బహిర్గత ప్రేరణ, సామర్థ్య ప్రేరణ. జవాబు ఆప్షన్ బి, సాధన ప్రేరణ సరైనటువంటి జవాబు. ఎస్, రేపు ఎలా ఉండాలి అనేది ఈ రోజు నుంచి మనము ఆలోచించుకొని సాధన చేస్తూ రేపటి రోజు కోసం ఈ రోజు నుంచి మనం సాధన చేస్తేనే ఆ రోజు ఎలా ఉండాలో అలా ఉండగలం. ఎస్, అంటే ఒక 10 సంవత్సరాల తర్వాత నేను ఏ పోస్టులో ఉండాలి అన్నది ఆలోచించుకుంటే ఆ పోస్టుకు సంబంధించిన సాధన ఈ రోజు నేను మొదలు పెట్టాలి, అదనమాట. కాబట్టి సాధన ప్రేరణ సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 20, శిక్షణ కానీ పరిసరాల ప్రభావం కానీ కాకుండా కేవలం సమయం వయసుతో పాటు వచ్చే వికాసం. ఎస్, ఇక్కడ శిక్షణ దీని యొక్క అవసరం ఉండదు, శిక్షణతో పని లేదు. పరిసరాల ప్రభావంతో పని లేదు. శిక్షణతో కానీ పరిసరాల ప్రభావంతో కానీ అవసరం లేకుండా కేవలం సమయము వయసుతో పాటు వచ్చే వికాసం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ సి, పరిపక్వత. సమయము, వయస్సు వీటితో పాటు వచ్చే వికాసం పరిపక్వత. 21వ బిట్ని మనం ఇప్పుడు పరిశీలన చేసినట్లయితే 21వ బిట్టు సహభాగి సహకార అభ్యసనాలు. సహభాగి సహకార అభ్యసనాలు. సహభాగి సహకార అభ్యసనాలు అనేవి ఇవి విద్యార్థి కేంద్రీకృతమైనవా, ఉపాధ్యాయ కేంద్రీకృతమైనవా, విషయ కేంద్రీకృతమైనవా, సామర్థ్య కేంద్రీకృతమైనవా? అంటే ఇవి విద్యార్థి కేంద్రీకృతమైనవి అనే విషయం మనం గమనించాలి. సహభాగి సహకార అభ్యసనాలు అనేవి విద్యార్థి కేంద్రీకృతమైనవి. 22వ బిట్ని ఇప్పుడు మనం పరిశీలన చేస్తున్నాం. బిట్ నెంబర్ 22, పరిశీలన అభ్యసనంలో అభ్యసనం జరిగే సోపానాల సరైన వరుస క్రమం. సోపానాల వరుస క్రమం దేనిలో? పరిశీలన అభ్యసనం. చూడండి, పరిశీలన అభ్యసనంలో అభ్యసనం జరిగేందుకు సోపానాల వరుస క్రమం క్రింద వాటిలో ఏది సరైనది? జవాబు ఆప్షన్ డి, అవధానం, ధారణం, పునరుత్పాదనం, పునర్బలనం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అవధానం, ధారణం, పునరుత్పాదనం, పునర్బలనం. ఓకే, అవధానం, ధారణ, పునరుత్పాదనం, పునర్బలనం. ఓకే, పరిశీలన అభ్యసనంలో అవధానం, ధారణం, పునరుత్పాదనం, పునర్బలనం ఇది అభ్యాసం జరిగే సోపానాల సరైన వరుస క్రమం. 23వ బిట్ని మనం చూసినట్లయితే ఆర్టీఈ చట్టం. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం సరికాని ప్రవచనం ఏది? ఇది సింపుల్ అండి. ఇది మీరు ఈజీగా ఇలాంటి బిట్లకు ఆన్సర్ చేయగలరు. పిల్లల్ని శారీరకంగా మానసికంగా హింసించరాదు, ఇది సరైన ప్రవచనమే. పిల్లల వయసుకు తగిన తరగతులు చేర్పించాలి. ఎస్, వారి వయసు బట్టి ఆ వయసుకి తగిన
వయసుకు అనుగుణంగా తగిన తరగతులు చేర్పించాలి. పిల్లల మాతృభాషలోనే విద్యా బోధన జరగాలి. మరి సరికానిది సి. ఏంటది? పిల్లలు ఒక తరగతికి సంబంధించిన సామర్థ్యాలు సాధించలేకపోతే మళ్ళీ అదే తరగతిలో వారిని కొనసాగించడం అనేది రాంగ్. ఇది ఆర్టీఈ చట్టం 2009 చెప్పలేదు. ఆర్టీఈ చట్టం 2009 ఇది ఈ స్టేట్మెంట్ని పేర్కోలేదు. పిల్లలు ఒక తరగతికి సంబంధించిన సామర్థ్యాలు సాధించినా సాధించకపోయినా ప్రమోట్ చేయమని చెబుతుంది. మళ్ళీ అదే తరగతిలో కొనసాగించమని ఆర్టీఈ చట్టం 2009 చెప్పడం లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. పూర్వ ముఠా దశగా పిలువబడే పిల్లల వికాస దశ క్రింది వాటిలో ఏది? సింపుల్. పూర్వ ముఠా దశ అని ఏ పిల్లల్ని అంటారు? ఏ వయసులో ఉన్న పిల్లల్ని పూర్వ ముఠా దశ పిల్లలుగా అంటారు? పూర్వ ముఠా దశ అనగా జవాబు ఆప్షన్ బి, పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశ దీన్నే పూర్వ ముఠా దశ అని చెప్పి అంటారు. ఏం లేదండి, సింపుల్. శైశవ దశ నుంచి పూర్వ బాల్య దశకు వస్తారు. పూర్వ బాల్య దశ తర్వాత ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశ ముఠా దశ కాగా పూర్వ ముఠా దశ పూర్వ బాల్య దశ. అంటే బాల్య దశ అంటే సింపుల్, గుర్తుపెట్టుకోండి. బాల్య దశని ముఠా దశ అని చెప్పి అంటారు. అయితే పూర్వ బాల్య దశని పూర్వ ముఠా దశ చెప్పి అంటారు. ముఠా దశ అంటే బాల్య దశ, పూర్వ ముఠా దశ అంటే పూర్వ బాల్య దశ. ముఠా దశ అంటే ఉత్తర బాల్య దశ, పూర్వ ముఠా దశ అంటే పూర్వ బాల్య దశ. 25వ బిట్టు, క్రింది వాటిలో ఒకటి పాఠశాలలో విద్యార్థుల అభ్యసనను ప్రభావితం చెయ్యదు. విద్యార్థుల అభ్యసనను ప్రభావితం చెయ్యని అంశం క్రింది వాటిలో ఏది? ఉపాధ్యాయుల సమయపాలన విద్యార్థుల యొక్క అభ్యసనను ప్రభావితం చేస్తుంది. పాఠశాలలో విద్యార్థుల అభ్యాసనను ప్రభావితం చేసేది ఉపాధ్యాయుల సమయపాలన. ఉపాధ్యాయుల యొక్క సమయపాలన అనేది విద్యార్థుల అభ్యసనను ప్రభావితం చేస్తుంది. పాఠ్య ప్రణాళిక ఏదైతే ఉందో ఈ పాఠ్య ప్రణాళిక కూడా విద్యార్థుల అభ్యసనను ప్రభావితం చేస్తుంది. అలాగే విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుల యొక్క వైఖరి ఏదైతే ఉందో ఇది కూడా విద్యార్థుల అభ్యసనను ప్రభావితం చేస్తుంది. ఈ 3 అంశాలు విద్యార్థుల అభ్యసనను ప్రభావితం చేస్తాయి. అయితే విద్యార్థుల అభ్యసనను ప్రభావితం చెయ్యని అంశం ఇక్కడ అడిగారు కాబట్టి ఇది సహ విద్యార్థుల సాంఘిక స్థాయి అనేది విద్యార్థుల యొక్క స్టడీ అంటే అభ్యసనం ఏదైతే ఉందో, లెర్నింగ్ అనేది ఏదైతే ఉందో ఈ లెర్నింగ్ మీద ఈ అంశం సి అంశం అనేది ప్రభావితం చెయ్యదు. ఎస్, సహ విద్యార్థుల సాంఘిక స్థాయి ఎలా ఉంటే మనకెందుకు? విద్యార్థుల అభ్యసనం మీద ఉపాధ్యాయుల సమయపాలన ఎఫెక్ట్ చూపుతుంది, పాఠ్య ప్రణాళిక ఎఫెక్ట్ చూపుతుంది, ఉపాధ్యాయుల వైఖరి ఎఫెక్ట్ చూపుతుంది. కానీ తన సహ విద్యార్థుల సాంఘిక స్థాయి అనేది తన యొక్క లెర్నింగ్ మీద అంతగా ఎఫెక్ట్ అనేది చూపదు. 26వ బిట్టు పూర్వ సంప్రదాయ స్థాయి 2వ దశలో ఉన్న పిల్లల లక్షణం. పూర్వ సంప్రదాయ స్థాయి 2వ దశలో ఉన్న పిల్లల లక్షణం ఏంటి? జవాబు ఆప్షన్ ఏ, బహుమతులు పొందాలనే లక్ష్యంతో పనిచేస్తారు. అది బహుమతులు పొందాలి, బహుమతుల కోసం పనిచేసే పిల్లల దశ పూర్వ సంప్రదాయ 2వ దశ. పూర్వ సంప్రదాయ సెకండ్ స్టేజ్ బహుమతులు, గుర్తుపెట్టుకోండి. పూర్వ సంప్రదాయ సెకండ్ స్టేజ్ బహుమతుల దశ, గుర్తుపెట్టుకోండి. పిల్లలు బహుమతులు ఆశించే దశ పూర్వ సంప్రదాయ సెకండ్ స్టేజ్. క్రింది వాటిలో విభిన్నమైన దానిని గుర్తించండి. క్రింది వాటిలో
విభిన్నమైన దాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ బి దమనం. దమనం క్రింది వాటిలో విభిన్నమైనదని గుర్తించండి. దమనం. 28వ బిట్ నెంబర్ 28. పాఠశాలలో చేపట్టే కార్యకలాపాల రూపకల్పన. పాఠశాలలో చేపట్టే కార్యకలాపాల రూపకల్పన, నిర్వహణ. పాఠశాలలో చేపట్టే కార్యకలాపాల యొక్క రూపకల్పన, నిర్వహణలో ఉపాధ్యాయుల మరియు విద్యార్థుల అభిప్రాయాలకు విలువ ఇచ్చే పాఠశాల నిర్వహణ విధానం ఏది అని బిట్ వస్తే సింపుల్. ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల అభిప్రాయాలకు ఉపాధ్యాయుల అభిప్రాయాలకు విలువ ఇచ్చే పాఠశాల నిర్వహణ విధానం ప్రజాస్వామిక మరియు ప్రోత్సాహపూరిత పాఠశాల నిర్వహణ విధానం సరైన జవాబు. క్రింది వాటిలో స్మృతిని పెంపొందించేది. జవాబు ఆప్షన్ సి భావాల సంసర్గం సరైన జవాబు. విద్యార్థుల్లో అంతర్బుద్ధి చింతన, అన్వేషణ, అభ్యసనం విద్యార్థి జ్ఞాన నిర్మాణానికి తోడ్పడతాయని తెలిపిన సిద్ధాంతం క్రింది వాటిలో ఏది? అంతర్బుద్ధి చింతన, అన్వేషణ, అభ్యసనం. అంతర్బుద్ధి చింతన మరియు అన్వేషణ, అభ్యసనం విద్యార్థి యొక్క జ్ఞాన నిర్మాణానికి తోడ్పడతాయి అని తెలిపే సిద్ధాంతము క్రింది వాటిలో బ్రూనర్ సిద్ధాంతము ఇది. ఈ విధంగా 2017వ సంవత్సరం నాటి తెలుగు లాంగ్వేజ్ అభ్యర్థులకు టెట్ పేపర్లో ఇచ్చినటువంటి చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగి బిట్స్ని మనం ఈ వీడియోలో స్టడీ చేసాం. ఓకే, 30 బిట్లను ఈ వీడియోలో మనం స్టడీ చేయడం జరిగింది. సరే, మరో వీడియోలో మరికొన్ని ప్రీవియస్ బిట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ పీడిఎఫ్ మీకు కావాలి అనుకుంటే క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ప్రొవైడ్ చేశాను. ఆ వాట్సాప్ గ్రూప్లో ఆ లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఈ పీడిఎఫ్లు అందుకోండి.